పెరుగుతుంది, తర్వాత జ్ఞాపకం వస్తుంది, చదువుకుంది గుర్తుంటుంది. అర్థమైందా? మనకి ఉండే 8 గంటల్లోనా మినిమం వెళ్ళలేదన్నా పావు గంట, రోజుకి పావు గంట చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల ప్రతిసారి యోగా మెడిటేషన్ చేస్తాడో అనేసి అనుకోవద్దు. ఇది చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏయ్ క్లోజ్ యువర్ ఐస్. అర్థమైందా? ఇలా చేస్తే మనకి జలుబు కానీ దగ్గు కానీ, తర్వాత నెక్స్ట్ మనలో ఎటువంటి డిప్రెషన్ ఉన్నా, ఎటువంటి యాంగ్జైటీ ఉన్నా, తర్వాత నెక్స్ట్ ఎటువంటి స్ట్రెస్ ఉన్నా అన్నీ క్లియర్ అవుతాయి. 100%లో 50% కొంత దీంతో మనము క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంత డెడికేషన్ అనేది మన ఎడ్యుకేషన్ మీద మారుతుంది. అర్థమైందా? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, తర్వాత నెక్స్ట్ కొలీగ్స్తో ఎలా మాట్లాడాలి, క్లాస్మేట్స్తో ఎలా మాట్లాడాలి అనేది మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది, అవగాహన వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజుకి ఒక 10 మినిట్స్ అని చేయండి. ఇది చేయండి, వీలుంటే ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం తెలుస్తుంది మీకు అందరికీ. ప్రాణాయామం చేయండి, ఓకేనా?